ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన హెడ్ ఆఫీస్లో ఈరోజు సోమవారం కాబట్టి ప్రజావాణి ఉంటుంది. ఆ ప్రజావాణిలో ఈరోజు ముఖ్యంగా చైర్మన్ల గారి గురించి, చైర్మన్లు ఏదైతే ఉన్నారో గ్రేటర్ హైదరాబాద్ 30 సర్కిళ్లలో అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ ఉన్నారు, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళు అడ్డగోలుగా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజల గురించి ప్రజావాణి అని అనుకుంటున్నాం. అందుకే ప్రజావాణి కోసం వచ్చి ఇక్కడ చైర్మన్ల మీద, అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు ఇటువంటి చైర్మన్లను అదే త్వరలో న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి బదిలీ చేయాలి. కొన్నేళ్ల నుంచి పాతకపోయినటువంటి చైర్మన్లను బదిలీ చేస్తూ వీళ్ళ అక్రమ ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వైరీ కూడా చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల సొమ్ముతో, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు కూడా నిమ్మకు నీరెత్తుగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించుకుంటూనే చైర్మన్ల కింది స్థాయి నుంచి దందాలు చేసుకుంటా అవినీతికి పాల్పడుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ చైర్మన్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలా పై అధికారులు. వాళ్ళు బదిలీ చేయని పక్షంలో కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి చైర్మన్లను వీళ్ళ ఆస్తులేంది, వీళ్ళు అపాయింట్ అయినప్పుడు ఏం సర్టిఫికెట్లు పెట్టారు, అప్పుడున్న జీతాలు ఎంత, ఇప్పుడున్న జీతాలు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, వీళ్ళ మీద ఒక రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం కూడా తీసుకుంటాం. ఈ చైర్మన్ల మీద మేము పోరాడతాం. కానీ భ్రష్టు పట్టేసి ఇచ్చేది మొత్తం గ్రేటర్ హైదరాబాద్ 30 సర్కిల్లో ఈ జిహెచ్ఎంసీ ఈ చైర్మన్లే కాబట్టి వీళ్ళే ప్రధానంగా పాత్రధారి సూత్రధారి వీళ్ళే కాబట్టి ఇటువంటి చర్యలు అధికారులు, పై అధికారులు కూడా తీసుకునే పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం. ఇంకోటి కూడా, అక్రమ నిర్మాణాలు ఎవరైతే కడుతుంటారో బిల్డరో ఇంకొకరో థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఏమని? హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోమని చెప్తారు. వీళ్ళే చైర్మన్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఏసీపీలే చెప్తారు స్టే తెచ్చుకోమని. దాంతోపాటు నాట్ ఇంటర్ఫియర్ జిహెచ్ఎంసీ అని తెచ్చుకోమని చెప్తారు. ఇంత దుర్మార్గమైన చర్య ఇది. గవర్నమెంట్కు దండి కొడుతున్నారు వీళ్ళు. గవర్నమెంట్కు రెవెన్యూ నష్టం చేకూరుస్తారు వీళ్ళు జోబులు నింపుకుంటారు. కానీ నీతి నిజాయితీగా ఉంటే, సమాజంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ అధికారులు ప్రజల పనులతో జీతాలు తీసుకున్నప్పుడు సక్రమంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో దళిత చేతన సంఘం ద్వారా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇది ఇంతవరకైనా తీసుకోబోతాం. దయచేసి వీళ్ళను కూడా కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ఇంకొకరు డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ స్థాయిలో కూడా ఒకరికే మేము విన్నపించుకుంటున్నాం. వీళ్ళని ఖచ్చితంగా చైర్మన్లను అందరినీ బదిలీ చేయాలా, లేదు టౌన్ ప్లానింగ్ తీసేసి వేరే శాఖలో కూడా వేయాలా. ఇంకొకటి, వీళ్ళ ఆస్తులను కూడా వీళ్ళు ఎంక్వైరీ చేయించి వీళ్ళని ఏం చేయాలనే దాని మీద ప్రొసీజర్ లీగల్గా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రజావాణిలో కూడా అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంది, ఇది ఆపాలా, గవర్నమెంట్కు భారీ దండి కొడుతుంది కాబట్టి అయినా కూడా సానుకూలంగా స్పందించి తగిన ఆఫీసర్లకు కూడా రిపోర్ట్ పంపిస్తానని హామీ ఇచ్చిండు. వెంటనే దీని మీద చర్యలు తీసుకొని తగిన న్యాయం చేస్తామని ఆయన మాకు నమ్మకం అనే భరోసా కల్పించిండు. కానీ ముఖ్యంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రభావం ఇప్పుడు అర్థమవుతలేదు. గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ దయచేసి దీని మీద సీరియస్గా తీసుకొని ఈ అక్రమార్కుల నుంచి కాపాడాలా ప్రజల్ని. ఇంకొకటి, ఉన్న వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, లేని వాళ్ళు గరీబోళ్ళు ఏదైనా కంప్లీట్ వస్తే ఇమీడియట్లీ కూలగొడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. దయచేసి కమిషనర్ గారు కావచ్చు, మేయర్ మేడం కావచ్చు, వీళ్ళు తగిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లేని పక్షంలో న్యాయస్థానాన్ని కూడా మేము హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ చైర్మన్ల గురించే కాదు, ఈ అక్రమ నిర్మాణాల గురించే కాదు, ప్రతి సమస్యలో ముందుండి పోరాడి సమస్యను పరిష్కరించే విధంగా దళిత చేతన సంఘం ఉంటుంది. నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా శానిటేషన్ కావచ్చు, నాక్ ఇంజనీర్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, అనేక సమస్యల మీద, ఇదే కాదు ప్రతి ఒక్క సమస్య మీద కూడా పోరాడతాం. ఇది టౌన్ ప్లానింగ్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్నిటి మీద బయటికి తీస్తాం. ఎవరెవరు అక్రమాలు చేస్తారో అధికారులకు గుండెల్లో రైలు పరిగెస్తాం అని చెప్తూ, ఇంకోటి, ఎటువంటి తప్పు చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రజల పనులతో జీతాలు తీసుకున్నప్పుడు సక్రమంగా ప్రజల గురించి ఉపయోగపడాలని చెప్పేసి ఈ అధికారులను సూచన చేస్తున్నా, హెచ్చరిస్తున్నా కూడా, డిమాండ్ చేస్తున్నా కూడా.